ఏ శుభకార్యమైనా పెద్దల ఆశీర్వాదాలతో చుట్టూ అందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలి. అయితే నా పెళ్లి కార్యక్రమం మీ ఇంట్లో జరిగితే మనస్ఫూర్తిగా ఆశీర్వదించడం కన్నా మనస్తాపాలు ఎక్కువవుతాయి. ఇప్పటికే మీ ఇంట్లో మీ నిర్ణయం పట్ల ఎవరికీ సంతోషం లేదు. ఎవరన్నారు? అమ్మ నిర్ణయం పట్ల ఎవరికి సంతోషం లేదని నీతో అన్నదెవరు? నువ్వు చాలా ఆచితూచి మాట్లాడుతున్నావమ్మా. నీ కోపం, చిరాకు సంపూర్ణంగా నాకు అర్థమవుతోందమ్మా. కానీ నీ పెళ్లికి ముందు కార్యక్రమాలన్నీ మా ఇంట్లోనే జరగాలన్నది మా అమ్మ ఆశ. దాన్ని ప్రశ్నించే అధికారం సంజయ్కి లేనే లేదు. వాడు మేం ముద్దు చేయడం వల్లే పాడయ్యాడు. అందుకు నువ్వు మూల్యం కట్టక్కర్లేదమ్మా. పెళ్లి కార్యక్రమాలని మా ఇంట్లోనే జరుగుతాయి. లేదు సార్, నాకు నా పెళ్లి తంతు వేరే వాళ్ళ ఇంట్లో జరగడం ఇష్టం లేదు సార్. ఇష్టాలు కష్టాల గురించి చర్చించడానికి సమయం లేదిప్పుడు. ఇంకా 2-3 రోజుల్లో ఏ సత్రమూ దొరకదు. నా మాట విను. సార్, పదే పదే నన్ను బలవంతం పెట్టకండి ప్లీజ్. పరిస్థితులకు తగ్గట్టు మా ఆశల్ని కళ్ళల్ని మార్చుకోవడం మాకు అలవాటైంది. మా దారి మేం చూసుకుంటాం. నీ ఆశలు కలలు మార్చుకుంటే సహించే శక్తి నీకుండొచ్చమ్మా. కానీ మా అమ్మ ఆశ, ఆమె కలలు అవన్నీ నెరవేర్చడం నా బాధ్యతే కదమ్మా. అది ఎలా జరగాలో చెప్పు. ఒక చిన్న ఇబ్బంది కూడా లేకుండా ముందు నిలబడి నేనే నడిపిస్తాను. ఇది నేనిస్తున్న మాటమ్మా. నిత్య, వద్దనకమ్మా. నువ్వు కూడా నా మనవరాలాంటి దానివి. నిన్ను సంతోషంగా చూసుకోవడం నా బాధ్యత. సరే, మీ అందరి కోసం ఒప్పుకుంటాను. కానీ నాదొక కండిషన్ ఉంది. అందుకు మీరు ఒప్పుకుంటానంటేనే మాత్రం నేను ఉంటాను. నువ్వు అడగక ముందే ఒప్పుకుంటున్నానమ్మా. అయినా అదేంటో నువ్వు అడుగమ్మా. మీ ఇంట్లోనే అన్ని పెళ్లి కార్యక్రమాలు జరగాలి. మేమందరం మీ ఇంటికి రావాలి అనుకుంటే అక్కడ ఇద్దరు ఏ కారణం చేత ఉండకూడదు. కర్ణ, మీ సంజయ్. వాళ్ళిద్దరూ ఉండరంటేనే మాత్రం నేను ఒప్పుకుంటాను. అక్క, ఇంకా చాలు నీ అతివాకుడు. దేనికైనా ఒక లిమిట్ అంటూ ఉంటుంది. అది మీరి అతిగా చేయకూడదు. మిమ్మల్ని వద్దయ్యా. సమయం వచ్చినప్పుడు నిమ్మకాయ పిండినట్టు బాగా పిండి నా గుప్పిట్లో పెట్టుకోవాలనుకున్నాను. పాడు చేశారా? నిద్రపోయారా? ఇక్కడ మనిషి చచ్చిపోతుంటే ఫోనే తీయట్లేదు. ఆ నిధి ఇంటికి వెళ్తాను, కానీ అక్కడికి వెళ్ళాలంటే అంతా అక్కడే ఉన్నారు. మీ అమ్మ, నాన్న, పెళ్ళాం, పిల్లల మొహాలు చూడాలన్న ఆశ ఉంటే ఆ మునెప్ప ఎక్కడున్నా పట్టుకోవాలి. అర్థమైందా? పట్టుకుంటావన్నా. దీన్ని నేను నిధి చేతికి జాగ్రత్తగా ఇచ్చి
తన అమ్మా నాన్నల చావు ఎలా జరిగిందో అర్థమయ్యేలా చెప్పాలి. నువ్వు వాడిందే మాట అన్నదే వేదం అన్నది ఆపేయక్క. నువ్వు నేను ఏ తప్పు చేయలేదా? లేదా కర్ణ సార్ చేసిన మాత్రమే నీకు తప్పుగా అనిపిస్తుందా? కూర్చున్నా నించున్నా తప్పు పట్టడం, కేకలేయడం, అవమానించడం ఎప్పుడు ఇదేనా నీకు? ఆయనతో ఎప్పుడైనా సరిగ్గా నడుచుకున్నావా నువ్వు? అది చిరాకు పడుతోందని నువ్వు చిరాకు పడితే ఎలా నిధి? శాంతి, ఆపొద్దు. ఈరోజు తన మనసులో ఏముందో నాకు తెలియాలి. ఇంకా ఏమంటుందో చూడాలి. అనడానికి 1000 ఉన్నాయి నిధి, కానీ నేనన్న వాటిని నువ్వెలా అర్థం చేసుకుంటావనేది చాలా ముఖ్యం. నీ నిశ్చితార్థం రోజు నుంచి ఇప్పటి వరకు ఏమేం జరిగాయో కొంచెం ఆలోచించు. నీ బట్టలు బాగోలేవన్న మొదలు బావ అమ్మ నన్ను రాలేదన్న కారణం వరకు అన్ని కర్ణ సార్ మీద కోపడ్డావు. చివరికి ఇవన్నీ ఎవరి వల్ల సర్దుకున్నాయి? కర్ణ సార్ వల్లే కదా. ఇవన్నీ నీకెలా గుర్తుంటాయి? అమ్మా, నువ్వైనా సరిగ్గా సర్ది చెప్పమ్మా. నిధి చెప్పినట్టు కర్ణ ఎప్పుడు నీ మంచికే నిలబడ్డాడు తప్ప చెడుని ఎప్పుడూ కోరుకోలేదు. అవును నిత్య, నిధి అన్న దాంట్లో అర్థం ఉంది కదా. నా మాట మా అమ్మ నాన్న ఒప్పుకోనప్పుడు కర్ణే కదా వాళ్ళని మన పెళ్లికి ఒప్పించాడు. ఇదంతా తన వల్లే కదా సాధ్యమైంది. కానీ బావా, మనందరికీ కర్ణ సార్ చేసింది సహాయం లాగే అనిపిస్తే మేడంకి మాత్రం ఆయన చేసిందంతా హీరో అవ్వడానికి చేసినట్టే అనిపిస్తుంది. అవునే, ఆయన నీకు పెద్ద హీరో కావచ్చు, కానీ నాకు తప్పు చేస్తే తప్పు, సరి అయితే సరి, అంతే. నాకు 1000 మంది ప్రాణాలు కాపాడారన్న మాత్రాన ఒక ప్రాణం తీసే అధికారం లేదు కదా. అలాగే ఇది కూడా. ఆయన వల్ల ఎన్ని ఉపకారాలు జరిగాయో అన్ని అపకారాలు కూడా అయ్యాయి నాకు. ఇంకా ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి అవకాశం ఇవ్వను నేను. తప్పు సరి అందరికీ ఒకేలా ఉండవక్క. మాకెవ్వరికి కనిపించని తప్పు నీకు మాత్రమే కనిపిస్తుందంటే నీలోనే ఏదో తప్పుందేమో కదా. ఇంతకీ కర్ణ సార్ ఇంట్లో ఉంటే నీకేంటి ప్రాబ్లము? అతను లేకపోతే నీకేం ప్రాబ్లం? వేరే ఫైల్ తీసుకురా, అది కూడా చెక్ చేస్తాను. సార్, అవన్నీ చూడడానికి వేరే డాక్టర్లు ఉన్నారు. నేను రోజీ మేడం ఇద్దరం మీకు ట్యూషన్ చెప్పాం కదా, దాని గురించి ఆలోచించండి సార్. చూడు, పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ వేరు వేరు. రెండింటిని కరెక్ట్గా బ్యాలెన్స్ చేయడం తెలియాలి. ఓహో, మీది ఆర్ట్ ఆఫ్ బ్యాలెన్స్ కాదు, హార్ట్ ఆఫ్ బ్యాలెన్స్ సార్.